కొన్ను కలకత్తా నుంచి వచ్చారనమాట. టైం 7:48 అవుతుంది. జున్నుకు స్కూల్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అయిపోయింది అనమాట. హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అయింది 8:20 12:30 వరకు. సో గోయింగ్ టు స్కూల్. స్కూల్ ఉదయించాడు, మబ్బు కొట్టింది, కొంచెం వాతావరణం చాలా ఉంది వల్ల. టైం 12:15. ఇప్పుడు వచ్చేసి మరి జున్ను స్కూల్ టైం అయింది. జున్ను స్కూల్ తీసుకురావాలి. అంతే మధ్యాహ్నం ఒక పూట స్కూల్ స్టార్ట్ అయింది అనమాట, హాఫ్ డే స్కూల్. బయట మాత్రం ఎండ బాగా కొడుతుంది. మా విన్నాను వస్తాడా ఏదేదో చూద్దామన్నట్టు. బాయ్ 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 బాయ్. ఎందుకే ఎండ కొడుతుంది ఇప్పుడు చూడవో చూడు. నేను అంటాను విన్నాని, కానీ విన్నాను తీసుకపోవట్లేదు. ఎండ పడుతుంది బంధు బాయ్ అమ్మా. ఇప్పుడు చూడు బయట కూడా ఎండ పడుతుంది. హాఫ్ డే మధ్యాహ్నం ఎట్లా మెలకలు తిరుగుతున్నాడు చూడండి, ఎట్లా చేస్తున్నాడు మా విన్నాని. నువ్వు ఇంట్లో ఉండవు, నేను జున్ను తీసుకొస్తా, తాత ఆడుకో, ఓకేనా? ఓకే నోవా అట చూడు. ఓకే స్కూల్ టైం అయింది, వెళ్తున్నా. బాయ్ బాయ్. జున్ను విన్నులు తీసుకుపోతాను. నువ్వు నడుతావా? నడుపు. ఓకే. మధ్యాహ్నం పూట 2 విన్ను తీసుకొని వచ్చిన అక్కడికి. మళ్ళీ ఏమైంది, మీరే స్టార్ట్ చేస్తారా? మీరు నడుతారా? నేను కూర్చుంటా, మీరు నడపండి, ఓకేనా? ఇద్దరు ఫైటింగ్ చేస్తున్నారు. ఇంటికి రాకపోతే మళ్ళీ జున్నుకే ఇచ్చిండు. ఇప్పుడు జున్ను తీస్తున్నాడు, ఓకేనా? ఇద్దరు కలిసి తీసుకున్నారు ఇట్లా. ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు అనమాట. ఇద్దరు రాకనేమో కొట్టాడీలు, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు ఒకరి ఫోన్. జున్ను విన్నుల కోసం ఇక్కడ సమోసా తీసుకున్నారు. జున్ను స్కూల్ దగ్గర అనమాట. ఇక్కడ సమోసా చూడంగా సమోసా అడిగారు అనమాట. తీసుకుని వెళ్తున్నాము. ఓకే తీసుకోకేనా? ఓకేనా, రైట్. స్కూల్ దగ్గర శ్రీ విఘ్నేశ్వర టిఫిన్ సెంటర్ ఉంటుంది. మన అక్కడ రాజస్థాన్ కలకత్తా సే లోగే. కలకత్తా నుంచి వచ్చారనమాట. ఇక్కడ మీకు మార్నింగ్ టిఫిన్స్, ఇడ్లీ టిఫిన్స్ అన్ని దొరుకుతాయి ఆల్మోస్ట్. మార్నింగ్ ఏమో టిఫిన్స్, ఈవినింగ్ ఏమో చెప్పాడు కదా అవి ఐటమ్ దొరుకుతాయి. జున్ను స్కూల్ దగ్గర అనమాట, ఆల్ఫోర్ స్కూల్ దగ్గర. కావాల్సిన వాళ్ళకి రావచ్చు. కొంచెం బయట కన్నా తక్కువ రేట్లో ఇస్తాడు ఇక్కడ. రైట్, ఓకే. చలో వచ్చేసినాం. జున్ను విన్నాను. ఇప్పుడు షూట్ వేస్తున్నారు. ఇప్పుడు సమోసా కావాలండి. ఇంటికి రాగానే విన్నాను సమోసా అంటారు. అమ్మ ఎందుకు సమోసా కావాలండి అమ్మ? ఆ స్కూల్ దగ్గర సమోసా ఉంది. సమోసా వల్ల నువ్వు దగ్గర కత్తనయ్యి. ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వు ఓపెన్ చేసినావా? సంతోషం చూసారా? సమోసా సంతోషం. ఏంటిది అది? సమోసా ఎవరికి అది? నీకేనా? నీకు ఇంకా ఏంది? తంబోలనా? సమోసానట యాక్షన్ చేస్తున్నాడు. ఇక్కడ తంబోలనట. అమ్మని బ్యాగ్ చూస్తుంది. అది నానమ్మ కోసం తెచ్చిన, నీ మీకోసం కాదు. నానమ్మకే కదా అమ్మ? అమ్మకే. ఎవరికవి సమోసా? విను నాని చెప్తాడు. ఎవరికవి? నీకా? నీకు ఇంకా? మా నాన్నమ్మకి ఇస్తావా నువ్వు? కొంచెం నానమ్మ కొంచెం ఇస్తావా? ఫుల్ కాలుతుందా? ఫుల్ కాలుతుందట. సరే ఓకే తిను. ఇగో సుశీల గిన్నె తెచ్చుకున్నాడు. విన్నానవే గిన్నె తెచ్చుకున్నాడు. తింటా మొత్తం నువ్వు? కాలుతుందా? అగో పోకుతాడు. ఎట్లుంది? మంచిగుందా? గిద్ద తినకముందే మొత్తం నవ్వలేకముందే, టేస్ట్ రాకముందే మంచిగుందా? నేను తినన్నా మరి? నీ సమోసా నేను తినన్నా? ఎట్లా తింటాను చూడు. నీ సమోసా నేను తినన్నా? చిరు తింట్లో తింటారు వీళ్ళు. చేతులు అడిగినలా? తింటాళ్ళు అడిగినలా? నువ్వు అడిగినా చేతు? కడగకుండా తింటాను నువ్వు? ఎవరైనా కడగకుండా తింటారా? చేతి కడగకుండా తింటారా? చేయి కడగకుండా తింటారా ఎవరన్నా? కడుకోనప్పుడు పో. పాయింటా? చేతి కడుకోపో. అమ్మ కాలుతుంది. వేడుందా? కర్రీ కాలుతుందా? ఓకే చూసారా? సమోసా ప్రియులు, దోశ ప్రియులు, ఇడ్లీ ప్రియులు, వడ ప్రియులు, మిర్చి ప్రియులు వీళ్ళే అన్నమాట. అంటే వీళ్ళు మనం నాన్ వెజ్లు ఏవి తినాం కనుక మొత్తం. నువ్వు చేతికి అడిగినావా? ఎవరు అడిగింది నీకు? అమ్మ అడిగిందా? నువ్వు మమ్మీ అంటారా? ఏంటి అమ్మ అనాలి కదా, అమ్మ చెప్పాలి అట్లా. సో ఇంట్లో ఏం చేసినా మళ్ళీ బయటకు వెళ్ళి తినే తిండిలో ఎట్లా సంబరపడుతుందో చూడండి. జున్ను విన్నులు. నేను నాన్నమ్మకి కొంచెం విన్ను, నాన్నమ్మకి తిన్నాను.
లేవు, రెండే తెచ్చిన. ఇల్లు ఉన్నాయా చూడు, నేను తేలే, ఎక్కువ తక్కువ తేలే. ఉన్నాయా? మరి మీరే కొంచెం ఇవ్వాలి నాన్నమ్మకు. ఇది అన్నం తినమంటే ఇట్లా పట్టుకొని తింటారా? అన్నం తినమంటే అన్నం వాడు పెట్టిల్లు, ఇవితే ఎట్లా పట్టుకొని తింటారు చూడు. ఇక అన్నం తింటారు. జున్ను అంటాడు, మిర్చి కూడా తింటాడు చూడు, ఎట్లా తింటాడు మిర్చిలు. దోశ వేసుకుందాం అన్న వల్ల స్నానం చేసి వచ్చినాడు విన్నాని. అయిపోయిందా తినడు? అయిపోయిందా? విన్ను, కార్తీక్ అయిపోయిందా? ఆగో చూడు, నీది తినలేగానే అనేది తీసుకుంటున్నావా నువ్వు? విన్ను తిన్నాగో, నీది ఉంది అది తిను. అవు కింది మొక్క వేసుకునేట్టు పోతాడు, కిందికి మొట్ట వేసుకునేట్టు పోతాడు. ఎటు పోతాను? ఏం యాక్షన్లు చేస్తాను? తిన్నావా నువ్వు? తిన్నావా? తినలేదా? జున్ను తిన్నాడా? జున్ను జున్ను నాని ఏమన్నారు? ఏమో అర్థమవుతలేదు. జున్ను తామనా? జున్ను తింటా, నువ్వు తినిపో. మరి నువ్వు తినిపో. ఎందుకు తినలే మళ్ళా? ఎందుకు వచ్చినావు వీడికి? తినకుండా ఎందుకు వచ్చినావు? జున్ను తినిపో, నువ్వు తినిపో. మళ్ళీ వచ్చిండగో యాక్షన్ హీరో వచ్చిండు. యాక్షన్ హీరో వచ్చిండు. ఏం చేస్తాను? కరాటే ఎత్తానా? కొన్ని కరాటే ఎవరికి నీకుంటుందేనా? కరాటే నీకుంటుందేనా? దెబ్బ ఆగుతుంది, ఇది ఆగుతుంది. జున్ను హాఫ్ డే స్కూల్ వచ్చింది, ప్రయోగాలు చేస్తున్నారు, ఆటలాడుతున్నారు కదా. జున్ను విన్నుల ఆట. హాఫ్ డే వస్తే ఇంట్లో ఇద్దరు ఆట. ఇద్దరు పిల్లలు ఉంటే ఉపయోగం ఏంటంటే వాళ్ళే ఆడుకుంటారు అనమాట. తల్లిదండ్రులు పట్టుకొని తిరాల్సిన పని లేదనమాట. గుండు మళ్ళీ గుండు పడుతుంది. అట్లా నువ్వు నెట్టేసుకుంటే మూతి పలుగుతాయి మళ్ళా. అదే మరి ఇష్టంలో ఆడుతూ ఉంటాడు విన్ను నాని, భయం లేకుండా. చూడు మళ్ళీ చైర్ కింద ఒకరు ఇట్లా ఆడుతున్నారు చూడండి. నాని చైర్ కింద చేస్తున్నావు? చైర్ కింద కూర్చున్నాడు మళ్ళా, చైర్ కింద కిందకి వెళ్ళి ఎట్లా ఆడుతున్నాడు అండి. స్కూల్ అయిపోయిందంటే కథ. నువ్వు హోంవర్క్ వేసుకున్నావు బేటా? మన హోంవర్క్ వేసుకో ఫస్ట్. విన్ను నువ్వు హోంవర్క్ వేసుకున్నావు? విన్ను హోంవర్క్ వేసుకున్నాను. ఎట్లా పోతున్నా చూడండి. సాయంత్రం 5:50 అవుతుంది. బయటకు పోదామాట. ఇక్కడ బయటకు పోదామాట. ఇక్కడ బయటకు పోదామంట. ఇదే పని ఇక. విన్నానే జున్నానే బయటకు పోదాం అంటారు. చూసా ఇట్లా ఆటలాడతారు అతని. ఎటు పోదాం? బయటికి ఎక్కడికి పోదాం? బయటకు దూరం పోదామా? దూరం వద్దు. మీరు పోయిరా పండి. నాన్నమ్మతో పోలే కదా? నాన్నమ్మతో పోవద్దా మీరు? నువ్వు నాన్నమ్మతో పోవద్దా? ఇప్పుడు నా దగ్గర పోదాం అంటారు. నువ్వే పో. బాయ్. నాన్న పోదామా? సరే పో. షూ వేసుకోపో. షూ అట పో. సాయంత్రం అయినాక ఇలా ఇది పరిస్థితి. బయటకు అని చెప్పేసి ఇద్దరు. ఈరోజు చూసారు కదా, ఆకాశం అంతా మేఘావృతం అయిపోయింది. ఆకాశంలో అసలు ఇట్లా మేఘాల్లా కనిపిస్తుంది, మొత్తం ఎంటీ కనిపిస్తుంది. ఇంట్లోనే క్లియర్ కనిపిస్తుంది. మా విన్ను వచ్చేసి చేసుకున్నాడు. చెల్లె ఎడుతుందా? నువ్వు ఎటు పోతున్నావు? మరి ఎటు రెడీ అయినావు? బయటకు పోతున్నావా? సరే జున్ను కూడా రెడీ అయ్యండి. పర్లేదు, ఓకే. తమ్ముడు కారు ఆడుతుండా? అక్కడ ఆటలాడుతున్నారా? వీళ్ళు ఆటలాడుతున్నారు ఇక్కడ చూడండి. బాయ్ బాయ్. నువ్వు ఎందుకు ఎడతాను చెప్పచ్చు నాకు? ఎందుకు ఎడతాను? మరి బయటకు పోతే ఏడుచుడు అవసరమా నీకు? ఎందుకు ఎడతాను? ఓకే చూడండి. సరేలే, ఎత్తుకోట్లే.
మొత్తం వర్షం పడేటట్టుంది, బయటకు పోదాం ఇక. గోయింగ్ అవుట్. సో చూసారు కదా వాతావరణం అంతా మబ్బు పట్టి ఎలా ఉందో. గొర్రెలు మేకలు అన్ని రోడ్డు మీదకి వచ్చాయి. హాయ్, జున్ను మేకలు చూసావా? వచ్చినాయా? కమ్మరా నాన్న. ఇక్కడ జున్ను విన్నులు అయితే రైల్వే స్టేషన్లో ఆడుకుంటున్నారు. రైల్వే స్టేషన్లో జున్ను విన్నులు ఇక్కడ చూసారు కదా. జున్ను అక్కడికి పోయిండో ఇక్కడే ఉన్నాడు. నువ్వు ఫోన్ కూడా వాడికి. జున్ను విన్ను రన్నింగ్ అండ్ వాకింగ్ చేస్తున్నారు ఇక్కడ. విన్ను అక్కడ కూర్చుంటాను. నువ్వు అక్కడ కూర్చుంటావా? కూర్చోవా? సరే వెళ్దాం. జున్ను విన్నులు ఇక్కడ కూర్చోండి మీరు, ఓకేనా? ఇక్కడే కూర్చోను కూడా. ఏమైంది? అయిందా? సరే నేను ఇట్లా అంటా. ఓకే పోగా. ఇప్పుడు సెకండ్ ప్లాట్ఫామ్ నుంచి థర్డ్ ప్లాట్ఫామ్ నుంచి మళ్ళీ ఫస్ట్ ప్లాట్ఫామ్కి వెళ్తున్నాను. ఎందుకంటే అక్కడ మా జున్ను విన్ను వచ్చారనమాట. అక్కడే ఉండండి. స్టాప్ దేరండి. అక్కడే ఉండండి. మొత్తం జున్ను విన్నుల రైల్వే స్టేషన్ అంతా నడుస్తున్నారు. జున్ను దూరం పోయిండా? నువ్వెందుకు? నువ్వు కూడా పో మరి. పో నన్ను ఎందుకు పట్టుకున్నావు? నువ్వు కూడా పో. ఆడకాస్తా నువ్వు ఆడుకో. జున్ను నాన్న ఎక్కడికి పోయినావు? జున్ను అక్కడికి పోయిండు. జున్ను విన్న వాళ్ళతో రైల్వే స్టేషన్లో వాకింగ్ చేస్తున్నాను అనమాట ప్రజెంట్. ఏంటిది? దోమ వచ్చిందా? ఓ రైల్వే స్టేషన్లో దోమ వచ్చిన షూ కొట్టినట్టు విన్ను నాని. కొట్టినావా దోమని? షూ కొట్టినావా? పోయిందా? ఏమొచ్చింది నీకు? దోమ ఏమన్నది? కుట్టిందా? దోమ కుట్టిందా రైల్వే స్టేషన్లో విన్నానికి? విన్నుకు దోమ కుట్టిందట. రైల్వే స్టేషన్లో విన్నుని దోమ కుట్టిందట. అడుగు. షూ కొట్టినాడు దాన్ని. షూ కొడితే పోయిందట దోమ కదా. దోమ ఎట్లా కొట్టినావు? చేతితో కొట్టినావా? చచ్చిపోయిందా మరి దోమ? చచ్చిపోయిందా? కుట్టిందా? చచ్చిపోయిందా దోమ? చచ్చిపోయిందా? సో జున్ను విన్నుతో రైల్వే స్టేషన్కి వచ్చాము. మళ్ళీ బయలుదేరాము ఇంటికి. సో ఈ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ సంబంధించిన వీడియో అయితే లాలగా లాల ఇంటి దగ్గర షాప్స్ ఏం లేవు కదా, ఇంటి దగ్గరికైనా తాగుదాం, ఓకేనా? సో రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ వీడియో అయితే వరప్రసాదం చాలా వస్తుంది. చూడండి, వాళ్ళు వెళ్ళి చూడండి. ఇంకా విన్నా అని రోబో పెట్టుకున్నాడు. సెల్ కాలిపోయినాయి. అలా వేరే సెల్ ఛార్జింగ్ సెల్ ఉంటే వేసుకోవచ్చు బయట. సో మనకు టైం వచ్చేసి 9:20 అవుతుంది. మనకైతే టిఫిన్ వచ్చింది. కొంచెం లైట్ పవర్ ఉంది అలా, అదొకరికే కొంచెం వస్తుంది రోబో. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ టిఫిన్ చేస్తున్నాం మేము. రాత్రి 9:20 జున్నాని విన్నాను. ఇప్పుడే వర్షమా ఏమో అంటాడు. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వీళ్ళు మీకు నెక్స్ట్ వీడియో బై బై. జై హింద్, వందే మాతరం. ఏంటిది? వర్షమా? వర్షం పడుతుందట. విన్ని చెప్తాడు. బాయ్ అందరికి. బాయ్.